ఒక్క ఫోన్ చేస్తే పదవి ఉన్నా లేకపోయినా నిత్యం అందుబాటులో ఉండే వ్యక్తి రావుల శ్రీనివాసరెడ్డి అని బీఆర్ఎస్ 34వ డివిజన్ ఇన్ఛార్జి నాగులపల్లి శ్యామ్ సుందర్ తెలిపారు. ఆపదలో ఆదుకొని డివిజన్ అభివృద్ధికి కృషి చేసి ఆయనను కార్పొరేటర్గా గెలిపించాలని కోరారు. నల్గొండ కార్పొరేషన్ ఎన్నికలలో భాగంగా బుధవారం 34వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి రావుల శ్రీనివాసరెడ్డి డివిజన్ పరిధిలోని లక్ష్మీనగర్ కాలనీతో పాటు తిరుమల నగర్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా 34వ డివిజన్ టీఆర్ఎస్ నాయకుడు నాగులపల్లి శ్యామ్ సుందర్ మాట్లాడుతూ 34వ డివిజన్ అభివృద్ధి కోసం డివిజన్ ప్రజలు తనను ఆశీర్వదించి తన కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. 360 రోజులు డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి రావుల శ్రీనివాసరెడ్డి అని, పదవి ఉన్నా లేకున్నా ఆపద ఉంటే నేనున్నానని వచ్చి సహాయం అందించే సేవకుడని అన్నారు. పనిచేసే వ్యక్తిని గెలిపించుకుంటే డివిజన్ అభివృద్ధి జరుగుతుందని, ఎన్నికలప్పుడు వచ్చేవారిని నమ్మవద్దని అన్నారు. పనిచేసే వ్యక్తి రావుల శ్రీనివాసరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బండ మధుసూదన్ రెడ్డి, లెంకల వెంకటరెడ్డి, రేగట్టె మధుసూదన్ రెడ్డి, ఉప్పాల శేఖర్ రెడ్డి, సురేష్ రెడ్డి, అవినాష్ కుమార్, విజేందర్ రెడ్డి, సంతోష్, రవి, కోటేశ్వరరావు, శ్రీకాంత్, కంచర్ల విజయారెడ్డి, శోభ, లక్ష్మి, పద్మ, అండాలు, సంధ్య, కె లక్ష్మి, టి లక్ష్మి, సరస్వతి, రావుల రేణుక, సింధు, చల్ల కోటేష్తో పాటు శ్రీలక్ష్మీనగర్ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 34వ వార్డు అభ్యర్థిగా శ్రీ రావుల శ్రీనివాసరెడ్డి గారు ఈ ప్రచార సరళిలో వెళ్తున్నాం. ముఖ్యంగా మనకు ఈ నల్గొండ అభివృద్ధి ప్రదాత మన ప్రియతమ నాయకులు శ్రీ భూపాల్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో, ఆయన నేతృత్వంలో నల్గొండను ఒక ఆదర్శమైనటువంటి పట్టణంగా తీర్చిదిద్దినారు. ముఖ్యంగా శ్రీనివాసరెడ్డి గారి గురించి చెప్తే, ఏదైనా కార్యక్రమం చేపడితే మాత్రం దాన్ని సాధించేంత వరకు విడిచిపెట్టే వ్యక్తి కాదు. ఈ 34వ వార్డును తీర్చిదిద్ది నల్గొండ పట్టణంలోని ఒక ఆదర్శమైనటువంటి కాలనీలుగా తీర్చిదిద్దేటువంటి ఒక కృతనిశ్చయంతో ఉన్నాడు. దాన్ని బకటాయకుంటను చాలా చక్కగా తీర్చిదిద్ది ఒక నందనవనంగా దాని చుట్టూ వల్ల పూర్వస్థాయికి తీసుకొస్తారని మనకు వాగ్దానం చేస్తూ ఉన్నారు. అలాగే దాన్ని వాకింగ్ ట్రాక్ కూడా చేస్తా అని ఇప్పుడే మనకు చెప్తా ఉన్నారు. కాబట్టి దయచేసి ప్రజలందరికీ, 34వ వార్డు పెద్దలందరికీ, మహిళా మండలకు అందరికీ కూడా ముఖ్య మనవి ఏంటంటే, మంచి వ్యక్తిని ఎన్నుకుందాం, మంచి పనులు చేసుకుందాం. ఓటు వేసే ముందు ఒకసారి ఈ కారు గుర్తుకి వేసి శ్రీనివాసరెడ్డి గారిని గెలిపిస్తారని సవినయంగా అందరికీ మనవి చేస్తున్నాం. కంచెల భూపాలరెడ్డి నాయకత్వంలో మన తమ్ముడు రావుల శ్రీనివాసరెడ్డి గారిని 34వ డివిజన్గా నిర్ణయించడం జరిగింది. ఇప్పుడు ఈ 34వ వార్డులో కనీసం 33 వార్డులో ఇండ్లు లేని దగ్గర అన్ని సిమెంట్ రోడ్లు వేస్తున్నారు, మీరు చూస్తూనే ఉన్నారు, జరుగుతుంది వర్క్. కనీసం 34 వార్డులో ఇప్పుడు మనం నిలబడ్డ రోడ్డు పరిస్థితి ఎలా ఉంది, మిగిలిపోయిన డ్రైనేజ్ పరిస్థితి ఎలా ఉంది. బక్కతాయకుంట అనేది అసలు చెత్త డంపింగ్ యార్డ్ కింద అయిపోయింది. పేరేమో వెంకటేశ్వర కాలనీ, వెనక చూస్తే అంతా చెత్త. అందువల్ల 34 వార్డు కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో రావుల శ్రీనివాసరెడ్డి గెలిపిస్తే ఈ రోడ్డు కానీ, ఈ బక్కతాయకుంట కానీ, మిగిలిపోయిన సీసీ రోడ్డు కానీ, డ్రైనేజ్ కానీ 360 రోజులు అందుబాటులో ఉండే అభ్యర్థి అంటే శ్రీనివాసరెడ్డి. ఫోన్ కాల్ తోటి వచ్చి మీకు పని చేయగలరు. అందువల్ల 34వ డివిజన్ శ్రీనివాసరెడ్డి గారికి, తమ్మునికి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని 34 డివిజన్ ప్రజలను నేను కోరుతున్నాను. ఈరోజు నల్గొండ కార్పొరేషన్ అయిన కానుండి ఈరోజు నల్గొండ మున్సిపాలిటీలో కారు జోరుగా ప్రచారం సాగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు 34వ డివిజన్లో రావుల శ్రీనివాసరెడ్డి గారి ప్రచారం ఇంటింటికి ప్రజలే మీకే ఓటేస్తామని చెప్పే పరిస్థితి ఈరోజు నల్గొండ పట్టణంలో నెలకొన్నది. ముఖ్యంగా శ్రీనివాసరెడ్డి గారు 24 గంటలు అందుబాటులో ఉన్న వ్యక్తి. ఏ సమస్య ఉన్నా చిన్న ఫోన్ కాల్తోని వారు ఆ సమస్యను పరిష్కరించే దిశగా వారు కృషి చేస్తారు. కావున ఖచ్చితంగా వారికి కారు గుర్తుపై ఓటేసి వారిని అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని 34వ వార్డు డివిజన్ ప్రజలను కోరుతా ఉన్నాం.